హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికేమో 65,000 కోట్లు ఇచ్చారు. అండ్ రక్షణ రంగానికి సంబంధించి 6 లక్షల కోట్లు ఇచ్చారు. దీన్ని అసలు ఇది కరెక్టేనంటారా మీరు? అంటే అవసరాలను బట్టి అండి. యాక్చువల్గా ఏంటంటే మనం 65,000 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇచ్చారు అనుకున్నాం. అవును. కానీ 65,000 కోట్లు ఇవ్వలేదు. ఆల్రెడీ ఇచ్చేదానికన్నా 65,000 కోట్లు పెంచారు. ఓకే, ఆల్రెడీ ఉన్న దానికి ఇంకొక 25,000 కోట్లు పెంచారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చేసి 46 లక్షల కోట్లు. సో ప్లస్ ఇయర్ ఇప్పుడు పెట్టిన దానికి 50,65,000 crores. అంటే 50,65,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. సో కానీ మన ఇన్కమ్ చూస్తే 38 lakhs crores. మన ఇండియన్ ఇన్కమ్ అంటే రిసిప్ట్స్ వచ్చే ఆదాయం 38 లక్షల కోట్లు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్, ఈ మూడే ఆదాయం. ఇవి కాకుండా స్టేట్స్ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్లు వస్తాయి. స్టేట్స్కి ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చి ఉంటారు, ఆ ఇంట్రెస్ట్ వస్తాయి. ఇవన్నీ కలిపి 38 లక్షల కోట్ల ఆదాయం ఉంది. ఖర్చు వచ్చేసి 50,65,000 కోట్లు బడ్జెట్ పెట్టింది. ఓకే. సో మళ్ళీ దాంట్లో మనం ఏం చేయాలంటే అప్పు తీసుకురావాలి. 38 లక్షల కోట్లు తీసేస్తే ఆల్మోస్ట్ మనం 13 లక్షల కోట్లు అప్పు చేయాలి. దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనకి 4.4% తగ్గించారు. యాక్చువల్లీ ఏంటంటే కోవిడ్లో మనం బాగా అప్పు చేశాం కాబట్టి ఉండే కొద్ది తగ్గిస్తామని అప్పుడు ప్రామిస్ చేశారు. ఆ 9.2 నుంచి తగ్గించుకుంటా వచ్చి లాస్ట్ ఇయర్ 4.8% చేశారు. సో ఈ ఇయర్ 4.4% చేశారు. జీడిపి మన 3.5 లక్షల కోట్లు ఉంది. దాంట్లో 4.4% అంటే అదే 13-14 లక్షల కోట్లు మనం అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాం. అందుకని ఎక్కువ కేటాయింపులు చేయలేకపోయారు. ఎందుకంటే అప్పు కూడా తగ్గించాలి కదా, మనం కట్టాల్సిన అప్పు ఉంది. ఇంకోటి అయితే 14 లక్షల కోట్లు అప్పు తేవాలి. ఎక్కడ నుండి తెస్తారంటే పబ్లిక్ నుంచే. పబ్లిక్ డిపాజిట్స్ ఇస్తారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానివ్వండి. సో కొన్ని గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తారు, వీటి ద్వారా రైజ్ చేస్తారు ఈ 14 lakhs crores. అప్పుడు కూడా సరిపోతే వేరే దేశాల నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. సో అందుకని ఎక్కువ కేటాయింపులు జరగలేదు, కరెక్టే. కానీ వాళ్ళకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ తీసేశారు, ఎక్స్పోర్ట్స్ మీద కూడా అడిషనల్ ట్యాక్సెస్ తీసేశారు. ఆ విధంగా వాటికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రైట్ అవే ఇప్పుడు ప్రజెంట్ ఈ బడ్జెట్ ఏంటంటే కన్జంప్షన్ బడ్జెట్. వాళ్ళు ఏంటంటే వేతన జీవులకి ఎవరైతే 12 లక్షల లోపల మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ ఆదాయం తగ్గుతుంది, చాలా అమౌంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు 80 లక్షల మంది 80,000 తగ్గించుకున్నప్పుడు గవర్నమెంట్ చాలా ఆదాయం తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అనుకున్న కేటాయింపులు చేయలేరు. సో ఇంకోటి ఏంటంటే డిఫెన్స్కి కొత్తగా పెంచింది ఏం లేదు. లాస్ట్ ఇయర్ ఉన్న దాని మీద జస్ట్ 10,000 కోట్లు పెంచారు అంతే. సో ఎవ్రీ ఇయర్ ఇది ఉండే బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్. దాని మీద ఇంకొక అడిషనల్ గా 10,000-20,000 crores పెంచారు. ఎందుకు పెంచారంటే, సో ఇప్పుడు మనకు తెలిసిందే చైనాతో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం. చైనాలో మనం చూస్తే ఇప్పుడు కూడా మన చైనాలో 20% మన డిఫెన్స్. వాళ్ళకి ఆర్మీ కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఆయుధాలు కానివ్వండి, మనం ఇంకా వాళ్ళ దగ్గర 20% కూడా లేవు మన దగ్గర. స్లోగా మనం వాళ్ళకి ఎట్పార్ వెళ్ళాలంటే ఎవ్రీ ఇయర్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి నైబర్ ఉన్నారు, థ్రెట్ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా మనం ప్రవేశపెట్టించాలి తక్కువే అనుకోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తికి మన దగ్గర ఉన్న దానికి డిఫెండ్ చేయడానికి చాలా ఇంకా పెట్టుకోవాలి, చాలా టైం ఉంది కాబట్టి స్లోగా చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మనం అనుకునేది అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే వస్తుంది. సో మెయిన్ వచ్చేసి మన ఇండియాకి ఎంఎస్ఎంఈలే 5.7 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఎవరైతే లేబరు అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ పనిచేసేది ఎక్కడంటే ఎంఎస్ఎంఈ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు. 5.7 కోట్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండే అందులో 1 lakh ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 crore ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇండియాలో. ఇంకా 5.7లో 1 crore రిజిస్టర్ అయినాయి, ఇంకా మిగతా రిజిస్టర్ కావాలి. సరే, రిజిస్టర్ అయిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ 7.5 కోట్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే లేబర్, మిడిల్ క్లాస్ నుంచి తక్కువ, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళందరి వల్లే మన ఇండియాలో ఆల్మోస్ట్ 40% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 38% మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ నుంచే వస్తుంది, ఎంఎస్ఎంఈ నుంచే. 45% ఆఫ్ మన ఎక్స్పోర్ట్స్ అంతా ఈ ఇండస్ట్రీ నుంచే మనకు వస్తున్నాయి. సో అందుకోసమనే వాటికి టర్మ్ లోన్స్ 5 crores నుంచి ఇంట్రెస్ట్ లేకుండా, వితౌట్ గ్యారంటీ ఇవ్వకుండా వాళ్ళకి 5 crores నుంచి 10 crores పెంచారు లోన్. టర్మ్ లోన్ 10 crores నుంచి 20 crores పెంచారు. సో అలాగే కొన్నిటి కోసం తగ్గించాల్సి వచ్చేది. ఇప్పుడు అగ్రికల్చర్ చూస్తే 3 lakh వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉండేది, దీన్ని 5 lakhs పెంచారు. సో అట్లాగే ఇండివిజువల్ లోన్స్ కూడా ఎవరైతే ఉమెన్స్కి ఇచ్చారు, ఇక్కడ ఉమెన్స్ ఎవరైనా వచ్చేసి నేను ఇండస్ట్రీ పెడతానంటే వాళ్ళకి 2 crores వరకు క్యాపిటల్ ఇస్తున్నారు. సో కొత్త ఎంటర్ప్రెన్యూర్. మళ్ళీ అందులో కూడా షెడ్యూల్ తర్వాత మైనారిటీ వాళ్ళకి ఇచ్చారు. షెడ్యూల్ మైనారిటీ వాళ్ళ కోసం
2 crore క్యాపిటల్ ఇస్తానంటున్నారు అవును. స్టార్ట్ అవి. అలాగే స్టార్టప్స్ కొత్త స్టార్టప్స్ కోసం ఇంతకుముందు వాళ్ళ గ్యారంటీ లేని లోన్ 10 crores ఉంటే దాన్ని 20 crores పెంచారు. సో టర్మ్ లోన్స్ కూడా 10 crore ఉన్నదాన్ని 20 crores పెంచారు. సో ఇలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రతిపాదనలు చేశారు. అలాగే ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ తగ్గడం వల్ల, ఇంపోర్టర్స్ మీద ట్యాక్స్ తగ్గడం వల్ల వాళ్ళకి డెవలప్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఓకే. సో ఇంకా డిఫెన్స్ అంటే మనకి వేరే ఛాన్స్ లేదు, మనకు ఆప్షన్ లేదు. అవును. సో మనం ఎవరి కొంచెం కొంచెం పెంచుకోవాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.